ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. జయ శ్రీ కాళీ. గురుదత్తే నమ. సనాతన బంధువులకు, హిందూ బంధువులకు హర హర మహాదేవ్. ఈరోజు నేను ఒకరి గురించి మాట్లాడాలి. చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ మీద ఏదైతే దాడి జరిగిందో దాని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. హిందువులనే ఇలా దాడులు చేసుకుంటూ పోతే మన ధర్మాన్ని ఏం రక్షించుకుంటాం? హిందువులను కూడా ఏం రక్షించుకుంటాం? ఆయన ఎంత సేవ చేసిండో ఎవరికీ తెలియదు. ఆయన సేవని గుర్తించండి. కానీ అలాంటి వాళ్ళ మీద, అలాంటి సేవకుల మీదనే, అంత పెద్ద అర్చకులు వాళ్ళ మీదనే దాడి చేస్తుంటే నార్మల్ వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? అన్య మతస్థులకు మనం చులకనైపోతాం. అన్య మతస్థులు మనల్నే దాడి చేసుకునే అవకాశాన్ని మనమే ఇస్తున్నాం. కాబట్టి ఎవరైతే ఆ అర్చకుల మీద దాడి చేశారో, రంగరాజన్ మీద దాడి చేశారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, తీసుకుంటాను కూడా. ఎందుకంటే ఒక మనిషి ఏదైనా సేవలో వెళ్ళినప్పుడు ఇలాంటి దాడులు చేస్తుంటారు. కానీ అలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అంత సేవ చేసే వాళ్ళకే ప్రొటెక్షన్ లేకపోతే నార్మల్ చిన్న చిన్న గుళ్ళో చేసే అర్చకులకు కూడా ఎక్కడ రక్షణ ఉంటుంది? ఎందుకు దాడి చేయాల్సిన అవసరం ఏముంది? ఒక హిందువుడే దాడి చేసిందంటే ఇది చాలా ఎంత పరిణామాలు తీస్తుందో ఇదంతా అర్థం చేసుకోండి. సనాతన బంధువులారా, మనం అందరం ఐక్యమత్యంగా ఉండి మన ఆడపిల్లలని, మన గోహత్యను మనం ఆపాలి. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి తప్ప మనలో మనమే కొట్టుకుంటూ, మన మీద మనమే దాడులు చేసుకుంటూ ఇలా వెళ్తుంటే అన్య మతస్థులకు మనం అవకాశం ఇచ్చి మనము ఒక హేళనగా చూసే అంత ఆ స్టేజ్కి మనం తెచ్చుకోవద్దు. అందుకే ఇప్పుడు ఎవరైతే ఈ దాడి చేశారో వాళ్ళని కఠినంగా చర్యలు నేను కూడా తీసుకోవాల్సి వస్తుంది. నా వంతుగా ఆ అర్చకులు రంగరాజన్కు కూడా నేను మద్దతు ఇస్తూ, నేను కూడా త్వరలోనే బయట ఉన్నాను కాబట్టి కొన్ని కార్యక్రమాలలో నేను కూడా వెళ్ళి త్వరలోనే కలుస్తాను. కలిసి నా వంతుగా నేను వెన్నంటూ ఉంటాను. సేవ ఎక్కడైతే ధర్మానికి సేవ చేస్తూ ఉంటారో వాళ్లకు నేను ఎప్పుడు వెన్నంటూ ఉంటాను. ఏ కష్టం వచ్చినా, ఎన్ని పరిణామాలు వాళ్ళు ఏమన్నా దాడులు జరిగి ఎదుర్కొన్నా సరే ఈ అఘోరమ్మ ఎప్పుడు వెన్నంటూ ఉంటుంది. నేను కూడా త్వరలోనే చిలుకూరు బాలాజీ వెళ్తాను, రంగరాజాన్ని కలుస్తాను. కలిసి నా వంతుగా నేను మద్దతు ఇస్తాను. ఎవరైతే దాడి చేశారో వాళ్ళని మాత్రం కఠినంగా చర్యలు తీసుకునే వరకు నేను కూడా వదలను. వదిలిపెట్టే సమస్యే లేదు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఇలా అయింది, రేపటి రోజున ఇంకొకరి మీద అవుతుంది. మనం ఎవరికి అవకాశం ఇవ్వద్దు. అందరూ కలిసికట్టుగా మన ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మాన్ని కాపాడుకొని అందరం ఒక అడుగు ముందుకేస్తే ఎంతటి సమస్య అయినా తీర్చుకునేంత శక్తి మన హిందూ బంధువులకు, మన సనాతన బంధువులకు ఉంది. కాబట్టి నేను కూడా నా తరపున నేను నా పోరాటం చేస్తూనే ఉన్నాను. ధర్మం గురించి, ఆడపిల్లల గురించి, గోమాత గురించి. ఎంతమంది ఏమనుకున్నా సరే నా పోరాటం ఎక్కడ కూడా ఆపను. కానీ ఇలాంటివి జరుగుతాయని ముందే తెలిసి, ఇలాంటి మేమంటే అఘోరలం కాబట్టి మేము ఎలా ఉండాలి ఏంటి, మాకు కొన్ని నియమాలు ఉన్నాయి కాబట్టి అలా ఉన్నాము. త్వరలోనే నేను చిలుకూరి బాలాజీకి వెళ్ళి ఏదైతే ఆ నాన్నగారు అర్చకులు ఉన్నారో రంగరాజన్కి నా వంతు కూడా మద్దతు తెలిపి ఇంకా ధర్మాన్ని కాపాడుకునే అంత నా చిలపాలు ఇంకా చాలా ఉన్నాయి. చాలా కార్యక్రమాలు చేస్తున్నాను, త్వరలోనే చేయబోతున్నాను. మీ అందరి ముందు కూడా వస్తాను. మీ అందరి ముంగట అఘోరి అమ్మ త్వరలో ఒక కొత్త అవతారంలో రాబోతుంది. మీరే చూస్తారు. ఇలాంటి కష్టాలు ఎవరికి ఉన్నా సరే అక్కడ అఘోరి అమ్మ ఉంటుంది. మీరు మీ సేవలలో ఉండండి, ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మ్. హర్ హర్ మహాదేవ్.